బాక్స్ ఇమేజ్ కాదు, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ 74 మళ్ళీ ఇక్కడ ఉంది ఏంటి? మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అని. ఇది 74 కలర్ చేంజ్ చేయండి వైష్ణవి గారు. ఇది అయిపోయింది కదా, 2 టైమ్స్ ఉన్నాయేంటి? చేంజ్ చేయండి అది. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సార్ ఇంకా రాలేదు సార్. రాలేదా? రాకపోవడం ఏంటి, చాలాసేపు అయింది కదా. చూడండి, వచ్చింది చూడండి. ఓకే ఓకే, పోస్ట్ చేయలేదు. ఓకే. చూడండి, ఓపెన్ చేయండి. సో ఈసీసీ S4 హనా సేమ్ ప్రాసెస్ అండి. ఈసీసీ అయినా S4 హనా అయినా చేంజెస్ ఏం లేదు ఇక్కడ. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి చూడండి, 3 టైర్ ఆర్కిటెక్చర్ డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపి R3 అంటారు, దీన్ని 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఎస్ఏపిలో బేసిక్ గా యాక్చువల్లీ మనం సర్వర్స్ గురించి డిస్కస్ చేసాం కదా, సో అలాగే ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రాసెస్. సో ఎస్ఏపిలో డేటాస్ ఎన్ని రకాలు ఉంటుంది? 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. సో కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ప్రజెంటేషన్ లేయర్లో సారీ, ఈ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. అలాగే టేబుల్స్గా స్టోర్ అవుతుంది. వీ హ్యావ్ సపరేట్ టేబుల్స్ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటా అంతా కూడా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం, టేబుల్స్లో స్టోర్ అవుతుంది అనమాట. ఆల్ టైప్ ఆఫ్ డేటా. డౌన్కి వెళ్ళండి. సో ఇమేజ్ చూడండి. సో ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. మీరు ట్రాన్సాక్షనల్ డేటా చేసినా, మాస్టర్ డేటా క్రియేట్ చేసినా, లేదంటే కాన్ఫిగరేషనల్ డేటా ఏదైనా అవ్వచ్చు, కంప్లీట్గా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. మీకు వచ్చే ప్రతి బ్యాకప్ కూడా డేటాబేస్ లేయర్ నుండే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రజెంటేషన్ లేయర్లో ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, త్రూ అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ బ్యాకప్ వచ్చినా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండే వస్తుంది. అలాగే అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? SPRO స్క్రీన్ అని చెప్పచ్చు. అప్లికేషన్ లేయర్లో మీరు ఏమైనా కాన్ఫిగరేషన్ చేశారు, ఆ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. మీకు బ్యాకప్ వచ్చేదంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి. ఎస్ఏపి అప్లికేషన్ అనేది ఒక డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపి అప్లికేషన్ని బేస్గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. అలాగే కాన్ఫిగరేషనల్ డేటా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్. సో ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ఏంటా 3 లేయర్స్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. 3 లేయర్స్ ఉన్నాయి. ఏంటవి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి ఎస్ఏపిలో. వీటిని 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? 3 లేయర్స్ ఉన్నాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అది 3 లేయర్స్ ఉన్నాయి ఎస్ఐపిలో. క్లియర్ కదా? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్, డేటా. 3 అంటే ఏంటి? R3 3 టైర్ ఆర్కిటెక్చర్ ఏంటంటే 3 చెప్పాలి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. 1 బై 1 డిస్కస్ చేద్దాం. ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. ప్రజెంటేషన్ లేయర్ అంటే క్లయింట్ లెవెల్. ఇప్పుడు ఎండ్ యూజర్ స్క్రీన్ ఉంది కదా మనకి ఎస్ఏపిలో, ఎండ్ యూజర్ స్క్రీన్, దాన్ని ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ ఉంది, ప్రజెంటేషన్ లేయర్. ఎండ్ యూజర్ స్క్రీన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్ అంటారు.
అప్లికేషన్ లేయర్ అంటే కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. కాన్ఫిగరేషన్ ఎస్పిఆర్ఓ స్క్రీన్ ఉంది కదా, దాన్ని కాన్ఫిగరేషన్ చేస్తాం, దాన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. మూడోది డేటాబేస్ లేయర్. మీకు వచ్చే డేటా అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుంచి వస్తుంది అనమాట. మీరు కాన్ఫిగరేషనల్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? చూడండి, లైన్ సెలెక్ట్ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకా పైన ఉంది, పైన దానిపైన వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ SAP end user screen. Here we will post the document entries as well as we will generate the reports. Presentation layer అంటే end user screen. Presentation layer is nothing but end user screen. Here we will post document entries, we will generate the reports. ఇక్కడ డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. మన ఎండ్ యూజర్ స్క్రీన్ ఉంది SAPలో, ఇక్కడ కనిపించేదంతా కూడా కంప్లీట్గా ఏమంటారు దీన్ని? ప్రజెంటేషన్. ఎండ్ యూజర్ స్క్రీన్ అంతా కూడా ప్రజెంటేషన్ లేయరే. ఇక్కడ ఏం చేస్తాం? మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. అలాగే ఏం చేస్తాము? ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అనేవి పోస్ట్ చేస్తాం. GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ చేస్తాం. దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్ లేదంటే ప్రజెంటేషన్ లేయర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఇది ఒక మిడిల్ వేర్. అప్లికేషన్ లేయర్ అనేది ఒక మిడిల్ వేర్. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ డూ ది కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. ఇక్కడ ఏం చేస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాడు కాన్ఫిగరేషన్ చేస్తారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టెంట్. SPRO స్క్రీన్ ఉంది కదా, దాన్ని ఏమంటారు? అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఒక మిడిల్ వేర్ లాంటిది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి కొంచెం. టెక్నికల్ కన్సల్టెంట్ దే విల్ డూ ది కస్టమైజింగ్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్. అలాగే టెక్నికల్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? అబాపర్ కూడా ఎక్కడ వర్క్ చేస్తారు? అప్లికేషన్ లేయర్లోనే వర్క్ చేస్తారు. అబాపర్ కూడా అప్లికేషన్ లేయర్లోనే వర్క్ చేస్తారు. టెక్నికల్ కన్సల్టెంట్ దే విల్ డూ ది కస్టమైజింగ్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్, ఇవన్నీ చేస్తారు. దీన్ని ఏమంటారు? అప్లికేషన్ లేయర్. SPRO స్క్రీన్ బిలాంగ్స్ టు అప్లికేషన్ లేయర్. SPRO స్క్రీన్ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ లేయర్ అని చెప్పొచ్చు. మీకు 2 స్క్రీన్స్ తెలుసు. ఎండ్ యూజర్ స్క్రీన్ ఐడియా ఉంది, SPRO స్క్రీన్ కూడా ఐడియా ఉంది. సో ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే క్లయింట్కి సంబంధించింది. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అని చేస్తాం, దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. అప్లికేషన్ లేయర్ అంటే SPRO స్క్రీన్, మనం కాన్ఫిగరేషన్ చేస్తాం కదా, దీన్ని ఏమంటారంటే అప్లికేషన్ లేయర్ అంటారు. మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా అప్లికేషన్ లేయర్లో చేస్తాం. అప్లికేషన్ లేయర్ మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తాము? అప్లికేషన్ లేయర్లో చేస్తాం. అది. సో అప్లికేషన్ లేయర్ అనేది ఇది బ్రిడ్జ్ అనమాట. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఒక బ్రిడ్జ్ అనమాట అప్లికేషన్ లేయర్. అంటే SPRO స్క్రీన్ అనేది ఏమంటారు దీన్ని? అప్లికేషన్ అంటే మిడిల్ వేర్. ఇది దిస్ ఇస్ ద మిడిల్ వేర్ అనమాట. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. తర్వాత కదా, క్లియర్ కదా? నెక్స్ట్ డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ stored in database layer. All type of data related information stored in database layer. సో డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. మీరు కాన్ఫిగరేషనల్ డేటా చేయండి, ట్రాన్సాక్షనల్ డేటా చేయండి, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ ఇస్ నథింగ్ బట్ వన్ స్టోరేజ్ లొకేషన్. డేటాబేస్ లేయర్ ఏమంటారు? ఒక స్టోరేజ్ లొకేషన్ అంటారు. ఆల్ టైప్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ యాజ్ ఎ టేబుల్స్. ఎలా స్టోర్ అవుతుంది?
టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ మెయింటైన్ బై బేసెస్ కన్సల్టెంట్. ఈ డేటాబేస్ లేయర్ లో స్టోర్ అయ్యేటటువంటి డేటాను ఎవరు మెయింటైన్ చేస్తారు? బేసెస్ కన్సల్టెంట్ మెయింటైన్ చేస్తారు. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షనల్ డేటా ఇన్ఫర్మేషన్ అండ్ కాన్ఫిగరేషనల్ డేటా ఇన్ఫర్మేషన్ అండ్ కస్టమైజింగ్ డేటా ఇన్ఫర్మేషన్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, కస్టమైజింగ్ అంటే ప్రోగ్రామింగ్, ఎబాప్ కన్సల్టెంట్ చేస్తారు కదా. ఈ డేటా అంతా కూడా కంప్లీట్ గా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది ఎండ్ యూజర్ స్క్రీన్. ఇది ప్రజెంటేషన్ లేయర్. ఎండ్ యూజర్ ఇక్కడ కనిపించేది ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్ అనమాట. ఎండ్ యూజర్ స్క్రీన్, క్లయింట్ లెవెల్. ఇక్కడ కనిపించేదంతా కూడా ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. మీరు ట్రాన్సాక్షన్ చేశారు, అది అప్లికేషన్ లేయర్ ద్వారా వెళ్ళి డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, అప్లికేషన్ లేయర్ ద్వారా వెళ్ళి డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? అట్లాగే ఎస్పీఆర్ఓ స్క్రీన్లో ఎస్పీఆర్ఓ స్క్రీన్కి వెళ్ళండి. ఎస్పీఆర్ఓ స్క్రీన్. సో ఎస్పీఆర్ఓ స్క్రీన్ అంటే అప్లికేషన్ లేయర్. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఇక్కడ మీరు ఏమైనా కాన్ఫిగరేషన్ చేసినా సరే డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాకప్ అంతా కూడా డేటాబేస్ లేయర్. ఇప్పుడు ఇది ఇక్కడ కనిపించేదంతా కూడా ఎస్ఏపి ప్రోగ్రామ్, ఇది కూడా డేటాబేస్ లేయర్లోనే స్టోర్ అవుతుంది. OX02 ఇవ్వండి. OX02 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటా అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి మనకు పిక్ అయింది. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. FB03 వంటి కమాండింగ్ ఫీల్డ్లో FB03 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఫిజికల్ ఇయర్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ అండ్ ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఈ డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేసాం మనం. ఈ డేటా అంతా ఎక్కడుంది? డేటాబేస్ లేయర్ నుండి పిక్ అయింది మనకి. అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లేయర్ నుండి అప్లికేషన్ లేయర్ ద్వారా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు చేసిన ప్రతి యాక్టివిటీ కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చింది ట్రాన్సాక్షనల్ డేటా. ఎక్కడి నుంచి వస్తుంది? డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. డేటాబేస్ లేయర్ అంటారు. ఇది ట్రాన్సాక్షనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా కూడా అంతే. ఎనీ కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు OB29కి వెళ్ళండి. OB29 మనం ఫిజికల్ పోస్టింగ్ పీరియడ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాము? ఎగ్జాంపుల్ V3 అనుకుందాం. మనం V3 స్టాండర్డ్ కదా. V3 ఇవ్వండి, ఎంటర్ చేయండి. V3 ఎక్కడి నుంచి వచ్చింది? డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి పిక్ అయింది. సో కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది త్రూ అప్లికేషన్ లేయర్ ద్వారా. అప్లికేషన్ లేయర్ అనేది ఒక బ్రిడ్జ్ అనమాట. ఒక బ్రిడ్జ్ లాంటిది అప్లికేషన్ లేయర్ అనేది. సో ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ది డేటాబేస్ లేయర్. ఆల్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఆన్ ది టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ ఇస్ నథింగ్ బట్ వన్ స్టోరేజ్ లొకేషన్. ఇది ఒక స్టోరేజ్ లొకేషన్ లాంటిది. స్టోరేజ్ లొకేషన్. ఆల్ టైప్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ యాజ్ ఎ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షనల్ డేటా ఇన్ఫర్మేషన్ అండ్ ప్రోగ్రామింగ్ డేటా ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. అలాగే చూడండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, ద ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్.
మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేశారు ఎండ్ యూజర్ స్క్రీన్లో. ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. Whenever if you want the reports, we will get the data from the database layer. Whenever if you want the data, you will get the data from the database layer. Database layer నుండి వస్తుంది మనకి అంతా కూడా. డేటాబేస్ ఈసీసీలో ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S4 హనాలో హనా డేటాబేస్ ఉంటుంది. సిస్టమ్స్కి వెళ్ళండి, టాప్లో సిస్టమ్స్, ఇంకా పైన పైన ప్రింటర్ సింబల్ పైన ఉంది. స్టేటస్కి వెళ్ళండి, స్టేటస్. ఇక్కడ ఏముంది చూడండి, డేటాబేస్ సిస్టమ్ ఏముంది? వరాకిల్. ఇంకా లాస్ట్కి వెళ్ళండి, వైష్ణవి లాస్ట్ నుండి పైన ఉంటుంది, ఇంకొంచెం పైన అది చూడండి. వరాకిల్ ఉంది. ఇంటర్వ్యూలో అడిగితే ఇంటర్వ్యూకి వచ్చినది. సో ఈసీసీలో డేటా అంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, ఎస్క్యూఎల్, ఎంఎస్క్యూఎల్ ఏవో ఉంటాయి. బట్ మీరు ఏం చెప్తారంటే వరాకిల్ డేటాబేస్ అని చెప్పండి. వరాకిల్ డేటాబేస్. ఈసీసీ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? వరాకిల్ వాళ్ళ డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. S4 హనా అయితే హనా డేటాబేస్. ఈసీసీలో వేరే వాళ్ళ డేటాబేస్ పైన డిపెండ్ అయ్యారు. S4 హనాలో హనా డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్ పైన డిపెండ్ అయ్యారు. S4 హనాలో ఓన్గా డెవలప్ చేస్తున్నారు డేటాబేస్ సిస్టమ్ అనేది. ఈసీసీలో అయితే వరాకిల్ వాళ్ళ పైన డిపెండ్ అయ్యారు. ఎస్ఏపి సర్వర్స్ అన్ని కూడా వరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేశారు. అలాగే డేటాబేస్ లేయర్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? బేసెస్ కన్సల్టెంట్. బేసెస్ కన్సల్టెంట్ అనమాట. S4 డేటాబేస్ లేయర్కి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా బేసెస్ టీం వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అలాగే డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ SC16N వెళ్ళండి, టేబుల్స్ SC16N. SKB1 ఇవ్వండి, SKB1. SKB ఎంటర్ చేసి కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా ఏంటి? జిఎల్ అకౌంట్స్. SKB1లో జిఎల్ అకౌంట్స్ అన్ని స్టోర్ అవుతాయి. సో ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అయింది ఇదంతా కూడా? ఎక్కడ నుండి వచ్చింది డేటా అంతా? ఎక్కడి నుంచి వచ్చింది మనకు రిఫ్లెక్ట్ అయింది? డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది. మీకు ఎక్స్పోర్ట్ చేయడం తెలుసు కదా. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తారు? ఎక్స్పోర్ట్ చేయండి వైష్ణవి. అది స్ప్రెడ్షీట్ తీసుకోండి, స్ప్రెడ్షీట్. కంటిన్యూ చేయండి, ఇంకేం అవసరం. కంటిన్యూ. డేటా అంతా కూడా ఎలా స్టోర్ అయింది? డెస్క్టాప్ పైన సేవ్ చేసేయండి. సో డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది, ఎలా చేయండి. అది అవసరం లేదు, సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. అది సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఒక్కొక్కసారి మనకి అవ్వదు. ఓకే, చూసారా డేటా అంతా ఎలా రిఫ్లెక్ట్ అయింది? డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది. సో ఇదేంటి? జిఎల్ మాస్టర్ డేటా SKB1లో స్టోర్ అవుతుంది. సో ఈ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి మనకి ఎక్స్పోర్ట్ అయింది, డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అయింది మనకి. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి, SKA1 ఇవ్వండి, SKA1. స్లాష్ OB29 ఇవ్వండి. OB29కి వెళ్ళి టేబుల్ నేమ్ ఇవ్వండి, OB29. SKA1. ఐఎమ్ సో సారీ, మన డేటా ఎక్స్పోర్ట్ ఇది కాదు, టీ కోడ్ అది కాదు, అది కాదు. నో నో నో, 1 minute. SC16N కదా డేటా ఎక్స్పోర్ట్ అంతా కూడా. అచ్చు, SC16N. ఇక్కడ టేబుల్ నేమ్ ఇద్దాం. టేబుల్ నేమ్ ఏమి ఇద్దాము? టేబుల్ నేమ్ SKB1 ఇచ్చాము ఆల్రెడీ. ఇంకోటి ఏదైనా చూద్దాము. ఇంకోటి వచ్చేసి SKA1 ఇవ్వండి, SKA1. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి.
ఇక్కడ కూడా జిఎల్ అకౌంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది. డేటాబేస్ లేయర్ బ్యాక్ వెళ్ళండి, SE69 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తాం. బ్యాక్ వెళ్తే సో SE69 లో ఉన్నాం. సో ఇక్కడ LFB1 ఇవ్వండి, టేబుల్ నేమ్ LFB1. ఎంటర్ చేసి కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇదంతా ఏంటి? వెండార్ మాస్టర్ డేటా. మీరు ఓన్లీ 3 వెండార్స్ మాత్రమే క్రియేట్ చేశారు. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది? మనకి డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, KNB1 కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇదంతా కూడా కస్టమర్ మాస్టర్ డేటా. వెండార్ మాస్టర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుందో గుర్తుపెట్టుకోండి. కస్టమర్ మాస్టర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుందో గుర్తుపెట్టుకోండి. అలాగే జిఎల్ మాస్టర్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుందో గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు. సో డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుందండి. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. చూడండి. సో 3 టైప్స్ ఆఫ్ ది లేయర్స్ ఉన్నాయి. R3 అంటే మీనింగ్ ఏంటి? R3 అంటే 3 లేయర్స్. ఇమేజ్ ఓపెన్ చేయండి. 3 లేయర్స్: ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాము, రిపోర్ట్ జనరేట్ చేస్తాము, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? అప్లికేషన్ లేయర్ అంటే SPRO స్క్రీన్ అని అర్థం. ఇక్కడ ఏమంటే అప్లికేషన్ లేయర్లో ఏం చేస్తారు? కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అన్ని చేస్తారు. సో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఫైనల్గా డేటాబేస్ లేయర్లోకి వెళ్తుంది. సో మీకు కాన్ఫిగరేషనల్ డేటా కావాలన్నా, లేదంటే ట్రాన్సాక్షనల్ డేటా కావాలన్నా, మాస్టర్ డేటా కావాలన్నా, డేటాబేస్ లేయర్ నుండి త్రూ అప్లికేషన్ లేయర్ ద్వారా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో అప్లికేషన్ లేయర్ ఇస్ దే బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. దిస్ ఇస్ ద మిడిల్ వేర్. ప్రజెంటేషన్ లేయర్లో చేసిన ఏదైనా ట్రాన్సాక్షన్ త్రూ అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది, టేబుల్స్గా స్టోర్ అవుతుంది. సో ఈ డేటాబేస్ లేయర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్లికేషన్ లేయర్ ద్వారా ప్రజెంటేషన్ లేయర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది సింపుల్గా చెప్పాలంటే. ఇది మొత్తం చదవండి, ఇంపార్టెంట్. ఈ టేబుల్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. SKB1 టేబుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. SKB1 అంటే ఏంటి? GL మాస్టర్. SKB1 GL మాస్టర్. ఓకే, జిఎల్ మాస్టర్కి సంబంధించింది. ఈ డేటా అంతా కూడా జిఎల్ మాస్టర్ ఎక్కడ స్టోర్ అవుతుంది? SKB1లో స్టోర్ అవుతుంది. SKA1లో కూడా జిఎల్ మాస్టర్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? LFB1 కదా. LFB1లో వెండర్ మాస్టర్ డేటా స్టోర్ అవుతుంది. తర్వాత KNB1లో కస్టమర్ మాస్టర్ డేటా స్టోర్ అవుతుంది. ఈ టేబుల్స్ గుర్తుపెట్టుకోండి. అదే S4 హనాలో ఏ టేబుల్ ఉంటుంది? ఏసీ డొకా టేబుల్ ఉంటుంది. ఏసీ డొకా టేబుల్ యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు, ఏసీ డొకా టేబుల్ అంటారు. ఆల్ టైప్ ఆఫ్ డేటా S4 హనాలో ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. S4 హనాలో హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అది కాన్సెప్ట్. క్లియరా? క్లియర్ సార్. బట్ సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. సార్ టేబుల్స్ నేమ్స్ అనేది అన్ని ఒక దగ్గర డిస్ప్లే అవ్వవు. అన్ని అన్ని ఒక దగ్గర డిస్ప్లే అవ్వవా? ఇప్పుడు డాక్యుమెంట్ టైప్స్ అనేది ఒక దగ్గర డిస్ప్లే అవుతున్నాయి కదా, ఒక టీ కోడ్ లో. అట్లా టేబుల్ నేమ్స్ అనేది ఒక టీ కోడ్ లో డిస్ప్లే అవ్వవా? ఒకే టీ కోడ్ అవ్వండి. ఓకే. టీ కోడ్ డేటా అనేది డిఫరెంట్ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. SE69 కామన్ టీ కోడ్. ఆ ఒక్క టీ కోడ్ లోనే డిఫరెంట్ టేబుల్స్ ఇవ్వాలి. ఈసీసీలో అయితే డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. S4 హనా అయితే ఏసీ డొక్కా టేబుల్ ద్వారా ఆల్ టైప్ ఆఫ్ డేటా ఒకేసారి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? ఒక టీ కోడ్ తోటి ఎంటైర్ డేటా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది S4 హనాలో పాసిబిలిటీ ఉంది, ఈసీసీలో లేదు. యా, ఓకే సార్. S4 హనాలో SE69 కామన్ టీ కోడ్. SE16 అని ఇచ్చేసి మీరు S4 హనాలో
ఏసీ డొక్కా టేబుల్ ఎంటర్ చేస్తే ఆల్ టైప్ ఆఫ్ డేటా కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈసీసీలో దానికి ఆప్షన్ లేదు. ఓకే, సో ఏసీ డొక్కా టేబుల్ అంటే మీనింగ్ ఏంటి? దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్. ఇప్పుడు ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎస్ఐపిలోకి వెళ్ళారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? SC16 అని ఇచ్చాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇస్తున్నాం. అది S4 హనాలో ఏముంటుంది? ఏసీ డొక్కా ఉంటుంది. ఏసీ డొక్కా టైప్ చేయండి. ఏసీ డొక్కా, ఇది కూడా చెప్పాలి, మర్చిపోయాను. ఏసీ డొక్కా టైప్ చేయండి. ACDOCA. ACDOCA ఇచ్చాం. ఏసీ డొక్కా టేబుల్ అనేది చూడండి. ఇవ్వండి, ఏసీ డొక్కా టైప్ చేయండి. SC16Nకి వెళ్ళాలి ఫస్ట్. SC16N కామన్ టీ కోడ్. ఈసీసీ అయినా S4 హనా అయినా SC16N. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాము? ఆ టేబుల్ నేమ్ రిమూవ్ చేసేయండి. ఈసీసీలో మనం ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క విధమైన టేబుల్ నేమ్ ఇవ్వాలి. జిఎల్ మాస్టర్ కావాలంటే ఒక టేబుల్ నేమ్ ఇస్తాము. వెండర్ మాస్టర్ డేటా కావాలంటే ఒక టేబుల్ నేమ్ ఇస్తాము. కస్టమర్ మాస్టర్ అయితే ఒక టేబుల్ ఇస్తాము. S4 హనాలో ఏసీ డొక్కా ఇచ్చారనుకోండి, ఇవ్వండి ACDOCA. ACDOCA ఏసీ డొక్కా టైప్. ఈసీసీకి S4 హనాకి మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఏసీ డొక్కా. ఇది ఈసీసీలో పనిచేయదు. S4 హనాలో ఏసీ డొక్కా ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. S4 హనాకి ఈసీసీకి మేజర్ డిఫరెన్స్ లో ఇదొకటి. ECC data has been stored in different types of the tables. S4 HANA data stored on the AC Docker table. మళ్ళీ ఈసీసీలో ఉన్న టేబుల్ నేమ్స్ అన్ని కూడా S4 హనాలో కూడా పనిచేస్తాయి. అలాగే S4 హనాలో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ లో డేటా స్టోర్ అవుతుంది. S4 హనాలో ఎలా స్టోర్ అవుతుంది? ఏసీ డొకాస్ టేబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. మీరు ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఇక్కడ ఏసీ డొకా ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా డేటా అంతా కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు చెప్పాను, ఏసీ డొక్కా టేబుల్ చెప్పాను కదా ఇంతకుముందు. డేటా ఎక్స్పోర్ట్లో చెప్పాను కదా. సో ఏసీ డొక్కా టేబుల్ అంటే ఏంటి? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఈసీసీలో ఏసీ డొక్కా టేబుల్ వర్క్ అవ్వదు. S4 హనాలో మాత్రమే వర్క్ అవుతుంది. యూనివర్సల్ జనరల్ టేబుల్, ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఏసీ డొక్కా టేబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. అది దానికి దీనికి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ క్లాస్, వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ క్లాస్. This 75. రేపు డిస్కస్ చేద్దాం. ఓకే సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. మనము వెండర్ క్రియేషన్ అప్పుడు అదే వెండర్ ఒకటి క్రియేట్ చేసి వెండర్ కస్టమర్ క్రియేట్ చేసి అది F110లో ఎట్ అ టైమ్ డాక్యుమెంట్స్ క్లియర్ అవుతాయి సార్. అదే యాప్ ఏపీపీలో. 2 వెండర్స్ అంటే వెండారు కస్టమర్ రెండు ఒకేసారి. రెండు ఒకేసారి తీసుకోదు అనుకుంటా అండి. నేను ఎప్పుడు చేయలేదు మనము. రెండు ఒకేసారి మాక్సిమం అవ్వండి. ఛాన్స్ కష్టం, తక్కువ. ఎందుకంటే మనకు చేంజెస్ చేసుకోవాలి కదా. ఓకే, అవ్వదు, మాక్సిమం అవ్వదండి, యాజ్ అన్ మై నాలెడ్జ్. కస్టమర్ కి పేమెంట్ చేయం కదా సార్. అది కరెక్ట్, అది కూడా లాజికల్ పాయింటే కదా. పేమెంట్ చేయం కదా, అవ్వదు, మాక్సిమం అవ్వదండి. ఓకేనా? ఓకే సార్. ఇంకొక డౌట్ సార్, క్యాష్ డిస్కౌంట్ అనేది వెండర్ టైప్ లో కానీ కస్టమర్ టైప్ లో క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం కదా సార్. ఆ క్యాష్ డిస్కౌంట్ వెండర్ అనేది ఏపీపీలో క్లియర్ అవుతుందా డాక్యుమెంట్? క్యాష్ డిస్కౌంట్స్ తోట చేయొచ్చు. సార్ అది నేను ట్రై చేశాను, నాకు క్యాష్ డిస్కౌంట్ డాక్యుమెంట్స్ అవ్వట్లేదు సార్, ఇన్వాయిసెస్ అవ్వట్లేదు. రిమైనింగ్ అయినాయా? రిమైనింగ్ అయినాయి సార్, రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని అయినాయి. క్యాష్ డిస్కౌంట్ ఇచ్చింది. క్యాష్ డిస్కౌంట్ ఒకటే అవ్వలేదా? అవును సార్, క్యాష్ డిస్కౌంట్ ఇచ్చిన ఇన్వాయిసెస్ అవ్వట్లేదు. అది చెక్ చేయాలండి, ఒకసారి చూద్దాం. యా సార్.
ఫస్ట్ సిలబస్ కాపీలో ఉన్నవాడిని నేర్చుకుంది, తర్వాత మీకు అడిషనల్గా ఏమైనా కావాలంటే తర్వాత చూద్దాం, చేద్దాం. యా ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. ఇది నెక్స్ట్ క్లాస్ అండి, ఓకేనా. నెక్స్ట్ రేపు చేద్దాం 75. సింపుల్ గా ఉంటుంది చూడండి. ఒక 5 to 6 క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పిన క్లాసెస్ ఇప్పుడు లేయర్స్ గురించి చెప్పాను. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అంటారు. ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ కూడా 20 క్లాసెస్ యాడ్ చేశాను వీటిలోనే. ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ అవి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వెండర్ బ్యాలెన్స్ కస్టమర్ క్యారీ ఫార్వర్డ్ అనేది ప్రాజెక్ట్ క్లాస్. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ అనేది ప్రాజెక్ట్ క్లాస్లో చెప్తారు. అట్లాగే ఇంకా కొన్ని ఉన్నాయి, మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ ఒక 20 యాడ్ చేస్తాను, అవి కూడా కవర్ అయిపోతాయి ఒకేసారి. సో నెక్స్ట్ క్లాస్ ఏంటంటే 75 వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ, ఈ ఇయర్లో ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. చాలా సింపుల్ కాన్సెప్ట్, రేపు చేద్దాం, ఓకేనా. క్లియర్ కదా. సార్ సార్ మనకి ఇక్కడ బిఆర్ఎస్ కూడా కవర్ అవుతుందా సార్? బిఆర్ఎస్ వీడియోస్ ఇస్తానండి. S4 హానాలో చేయండి బిఆర్ఎస్, ఈసీసీలో వద్దు. ఓకే సార్. అంటే నేను S4 హానాలో ఇస్తాను, అది ఈసీసీలో కూడా చేయొచ్చు, మీరు బోత్ ఆర్ సేమ్. S4 హానావి మీకు వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉన్నాయి కదా, అవన్నీ వీడియోస్ చూసి చేయడమేనండి. బిఆర్ఎస్ ఇవన్నీ కూడా మీకు ప్రాపర్ అవుట్పుట్ తోటి S4 హానా వీడియోస్ లో చెప్పాను. ఆ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఇంకా మీకు యాక్చువల్లీ ఇవే కాదు, 80 టాపిక్సే కాదు. S4 హానాలో ఆల్మోస్ట్ ఇంకొక 10 to 15 టాపిక్స్ యాడ్ అవుతాయి. ఏంటవి, చెక్ నంబర్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, వైట్ చెక్స్, ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. బిఆర్ఎస్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఈబిఆర్ఎస్, ఎలక్ట్రానిక్ డేటా చేంజ్ అనమాట. బిఆర్ఎస్ అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. బిఆర్ఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. అవి ఇంకా మీకు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ కవర్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కవర్ అయ్యాయి, అవి యాడ్ చేయలేదు. అంటే ఇంకొక 10 టాపిక్స్ ఉంటాయి, 10 to 15. ఏదైనా మీరు 100 టాపిక్స్ నేర్చుకుంటే ఇంకా తిరిగి ఉండదు మీకు అది. ఓకే, అవి కూడా మీకు లాస్ట్లో ఇస్తాను. అలాగే మీరు S4 హానా బిఆర్ఎస్ అవి కూడా మీకు లైవ్లో నేర్చుకోవాలన్నా కూడా S4 హానాలో చేద్దాం ఫ్యూచర్లో. నెక్స్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత చేద్దాం రోజు. క్లియరా? క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్.